ఎంతసేపు రూపాయలు లెక్కటోడు గానీ అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వేషాలు వేస్తున్నారు చూసుకోకర్లేదా? మీ పిల్లలు మీకంటే ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ కి లేదా బయట వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుందా? మీ మాట కంటే వాళ్ళ మాటే వేదంలా ఫీల్ అవుతున్నారా? అయితే మీరు ఒక ఎమోషనల్ గ్యాప్ ని మీ పిల్లలకి మీకు మధ్య మెయింటైన్ చేస్తున్నారు. సైకాలజీ ప్రకారం టీనేజ్ వయసులో పిల్లల బ్రెయిన్ లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి విపరీతమైన కన్ఫ్యూజన్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి కావాల్సింది మీ విమర్శలు కాదు, మీ వాలిడేషన్. చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పిల్లలకి కావాల్సినవన్నీ కొనిస్తారు, అన్ని చేస్తారు, బట్ వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వరు. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి ప్రేమ సపోర్ట్ దొరకదో వాళ్ళ బ్రెయిన్ బయట ఎక్కడో ఆ డోపమైన్ హిట్ కోసం వెతుకుతుంది. అదే బయట అట్రాక్షన్స్ కి బ్యాడ్ హ్యాబిట్స్ కి దారితీస్తుంది. దీన్ని మార్చడానికి ఒక 15 మినిట్స్ హార్ట్ టు హార్ట్ రూల్ ని వాడదాం. ఇది సైకాలజీ ప్రకారం బెస్ట్ గా వర్క్ చేస్తుంది. ఈ రోజు నుంచి కనీసం ఒక 15 మినిట్స్ మీ పిల్లలతో కూర్చుని వాళ్ళ చదువు గురించి కాకుండా వాళ్ళ ఫీలింగ్స్ గురించి అడగండి. ఈ రోజు నీకు ఏది హ్యాపీగా అనిపించింది, ఏ విషయం బాధగా అనిపించింది అని అడగండి. మీరు అస్సలు జడ్జ్ చేయకండి, జస్ట్ వినండి అంతే. వాళ్ళకి మీ మీద ఒక ఎమోషనల్ సెక్యూరిటీ కలుగుతుంది. బయట ఎక్కడో వెతుక్కునే ఆ అట్రాక్షన్ మీ ఇంట్లోనే దొరుకుతుంది. గుర్తుంచుకోండి, పిల్లలకి మీరు ఇచ్చే మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ మీ టైం అండ్ అటెన్షన్. ఈ గ్యాప్ ని మీరు ఫిల్ చేయకపోతే ఇంకెవరో ఫిల్ చేస్తారు. జాగ్రత్త మిత్రమా.